అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 85. ముందు రోజు నైటు అశ్విన్ ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని రిషి అవుట్ హౌస్కి అంజు దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. ధృతి రిషిని చూసి తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది అన్నయ్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. ఏం లేదు ధృతి, నువ్వేంటి ఇంత టైం అయినా ఇంకా పడుకోకుండా ఎలా వచ్చావు? పొద్దున్నే పెళ్లి పెట్టుకుని వెళ్ళి పడుకోరా అంటాడు రిషి. మధ్యాహ్నం బాగా పడుకున్నా అన్నయ్య, అందుకే నిద్ర రావడం లేదు, అందుకే ఇలా బయటకు వచ్చాను అన్నయ్య. అది సరే కానీ నువ్వేంటి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు, ఏమైంది, ఏమన్నా సమస్యనా చెప్పన్నయ్య అంటుంది. సరే చూద్దాం ధృతి ఏమంటుందో అనుకుని, అది అశు మార్నింగ్ నుండి కనిపించలేదు ధృతి, ఇంకా ఇంటికి కూడా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు, కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు అంటాడు రిషి. దానికెందుకు అంత కంగారు అన్నయ్య, నా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు కదా, మార్నింగ్ వెళ్ళడం కష్టం అని గుళ్ళోనే ఉండుంటాడులే, చాలా కష్టపడుతున్నాడు కదా, పడనివ్వండి, మీరెళ్ళి నిద్రపోండి అంటుంది కేర్లెస్గా. రిషి ధృతి మాటలకు చాలా ఆశ్చర్యంగా చూస్తాడు. తననే చూస్తూ మనసులో, నువ్వేనా ధృతి అశు గురించి ఎలా మాట్లాడుతుంది, ఒకప్పుడు వాడు అంత బాధ పెడుతున్నా ఎందుకు భరిస్తున్నావు అంటే, ఆయన మంచివారు, దేని గురించి ఆయన నా మీద నెగిటివ్గా ఉన్నారు, అంతేకాని ఆయన కావాలని చేయటం లేదు అన్న దానివి ఈరోజు వాడి గురించి మాట్లాడుతున్నా వాడికి ఏమైందో అని నేను టెన్షన్ పడుతున్నా, కొంచెం కూడా వాడి గురించి ఆలోచించడం లేదు, అసలు వాడిని పట్టించుకోవడం లేదు, ఇంత మారిపోయేలా వాడేం చేశాడ్రా అనుకుంటాడు మనసులో. అంటే రిషికి కూడా కరెక్ట్గా తెలీదా వాళ్ళ మధ్యలో ఏం జరిగిందనేది. ధృతి లోపలికి వెళ్తూ వెనక్కి తిరగకుండానే, నా గురించి మీ ఫ్రెండ్ గురించి ఎక్కువ ఆలోచించకన్నయ్యా, కొన్ని మాటలు మర్చిపోలేము, కొన్ని గాయాలు మానిపోవు, అలానే నా మనసు కూడా మారదు అని వెళ్ళిపోతుంది. రిషి వెళ్తున్న ధృతినే చూస్తూ, వాడు తప్పు చేసి ఉండొచ్చు ధృతి, కానీ వాడు మారాడు, వాడికి వాళ్ళ అమ్మ చెల్లి తప్ప ఇంకొక ప్రపంచం అనేది లేకుండా పెరిగాడు. వాళ్ళ అమ్మ దూరం అయ్యే టైంకి అంకుల్ని అపార్థం చేసుకుని, తండ్రి ప్రేమని దూరం చేసుకుని, ప్రేమ పెళ్ళి అనే వాటిని నమ్మడం మానేశాడు. తర్వాత నువ్వు వాడి జీవితంలోకి రాగానే చిన్ను గురించి నిన్ను చేసుకున్నాను అనేలా వాడికి వాడు నచ్చ చెప్పుకున్నాడు. దివిత్ ఇన్సిడెంట్ తర్వాత మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మా తెలియదు, కానీ వాడికి నువ్వు దూరం అయ్యాక నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు, నీ గురించి ఆలోచించేవాడు. ఏదో ఒకరోజు తన మీద కోపం పోయి తనకి దగ్గర అవుతావు అనే ఆశతో ఈ 5 నెలల్లో నీ కోసం పిచ్చిగా వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసాక వాడి ఆనందం మాటల్లో చెప్పలేనిది. కానీ నువ్వు రోహన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసరికి నువ్వు ఎప్పటికీ తనకి దగ్గర అవ్వు, తనకే అందనంత దూరంగా వెళ్ళిపోతావు అని తన మీద నీకున్నది కోపం కాదు ద్వేషం అని వాడికి అనిపించింది. ఈ 2 రోజులు వాడు నిద్రపోకుండా నీ ఫోటో పెట్టుకుని తన బాధనంతా చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంత బాధను అనుభవించాడో నా కళ్ళారా చూశాను. వాడి జీవితంలో ఇప్పటి వరకు ఇది కావాలి అని ఏ రోజు వాడు ఆశపడలేదు, కోరుకోలేదు, కానీ మొట్టమొదటిసారి గుడికెళ్ళి నువ్వు కావాలని కోరుకున్నాడు అని బాధపడతాడు రిషి. ఇదంతా రోహన్ వింటాడు. రిషి దగ్గరికి వెళ్ళి, అశ్విన్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. రిషి తెలియదని చెప్పేసరికి తనకు మళ్ళీ ఒకసారి కాల్ చేయమని, లిఫ్ట్ చేసే వరకు ట్రై చేస్తూనే ఉండమని చెప్తాడు. తర్వాత వివేక్కి కాల్ చేసి అశ్విన్ నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయమని చెప్తాడు. అసలు కాల్ లిఫ్ట్ చేయడం లేదు రోహన్, నాకు చాలా భయంగా ఉంది, వాడికి ఏమైనా అయ్యిందేమో అని అంటుంటే, అలా ఏం జరుగుండదు రిషి, చూద్దాం, తన నెంబర్ ట్రేస్ చేసి లొకేషన్ చెప్పమన్నాను అనగానే వివేక్ కాల్ చేసి లొకేషన్ చెప్తాడు. రిషి రోహన్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళేసరికి అది ఒక బారు. రోహన్ రిషి ఒకరి మొహం ఒకరు చూసుకుని లోపలికి వెళ్ళేసరికి అశ్విన్ అక్కడ బేరరు కాలర్ పట్టుకుని గొడవ పడుతుంటాడు. అశు ఏం చేస్తున్నావు, ముందు అతను వదులు అని అశ్విన్ చేతి నుండి తన్ను విడిపించి తనకి సారీ చెప్తాడు రిషి. అశ్విన్ ఫుల్ మొత్తులో, రిషి ఎందుకురా వాడి సారీ చెప్తున్నావు, నేను ముందడిగితే వాడు ఇంకెవనో వెళ్ళిపోమన్నాడురా,
ధృతి అలా తన జీవితంలో నుండి నన్ను వెళ్ళిపోమ్మందో అలానే వాడు కూడా నన్ను వెళ్ళిపోమ్మని బయటకు తరుముతున్నాడురా. ఎవరో నా బాధను అర్థం చేసుకోవటం లేదురా, అందుకే వాడిని ఊరికే వదిలిపెట్టను అంటూ తూలుతుంటాడు. రోహన్ అక్కడ బిల్ పే చేసేసి రిషి దగ్గరకు వచ్చి, రిషి పద అశ్విన్ని తీసుకుని ఇంటికి వెళ్దాం, బిల్ పే చేశాను అంటాడు. అశ్విన్ అక్కడ రోహన్ని చూసి, అరే పెళ్ళి కొడుకు నువ్వేంటమ్మా ఇక్కడ, చెప్పు నా బుడ్డి చాలా మంచిది, తన్ని నువ్వు చాలా బాగా చూసుకోవా, నేను ఎలాగో తనకి బాధనే మిగిల్చాను, కానీ తనకి సంతోషం అంటే ఏంటో ప్రేమ అంటే ఏంటో అన్నీ చాలా బాగా చూపించావు, అందుకే తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేను మళ్ళీ ఆ హ్యాపీనెస్ని దూరం చేయాలనుకోవటం లేదు, అందుకే తనని నీకే ఇచ్చేస్తున్నాను. నీకు నేను ఎక్కువగా చెప్పనక్కర్లేదు తన్ని బాగా చూసుకోమని, ఎందుకంటే తను నీ బంగారం కదా అంటాడు తూలుతూనే. అదేంటో రోహన్, తన్ని బంగారం అని నేనంటే అస్సలు ఒప్పుకోదు, నేనే కాదు అమ్మమ్మ అన్నా కూడా అస్సలు ఒప్పుకోవడం లేదు. నిన్న అమ్మమ్మతో గొడవ పడుతుంటే చూశాను నేను, నాకెవ్వరు అలా పిలిచినా నచ్చదు అన్నది. అమ్మమ్మ ఎందుకే అలా, మీ బావ పిలిస్తే బాగానే పలుకుతావుగా అని అడిగితే ఏమందో తెలుసా, బావ మాత్రమే అలా పిలవాలి, అది ఎందుకో తెలీదు, తను ఎప్పటి నుండో నన్ను అలానే పిలుస్తున్నట్లు అనిపిస్తుంది, తను తప్ప ఎవరు అలా పిలిచినా నాకు నచ్చడం లేదు నానమ్మ అని చెప్పింది. తనకి నువ్వంటే చాలా ఇష్టం రోహన్, తన లైఫ్లో నువ్వుంటే చాలు, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, నువ్వే తన లైఫ్లో హీరో, నేను మాత్రం ఎప్పటికీ జీరో అంటూ కింద పడిపోతాడు. రోహన్ రిషి అశ్విన్ని చెరువు పట్టుకుని బయటకు తీసుకెళ్ళి కారులో కూర్చోబెడుతుంటే అశ్విన్ కొంచెం కదిలి, ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను, రేపు నా బుడ్డి పెళ్ళి అని రోహన్ షర్టు పట్టుకుని తను ఈ హీరోని పెళ్లి చేసుకుంటుంటే, నేను చూడలేనురా రిషి, నా బుడ్డి లేని లైఫ్ నాకు వద్దురా, నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. చిన్ను బాధ్యత కూడా తీరిపోయింది నాకు, తను ప్రేమించిన వాడే తన లైఫ్లోకి వచ్చాడు, రఘు అంకుల్ వాళ్ళు తన్నే యాక్సెప్ట్ చేశారు, చాలా బాగా చూసుకుంటున్నారు కూడా, ఇంకేమన్నా తనకు అవసరం ఉంటే నాన్న నువ్వు చూసుకోండిరా ప్లీజ్ అని వాళ్ళని విదిలించుకుని తన కారు దగ్గరకు వెళ్తాడు. రిషి అశ్విన్ వెంట పరిగెడుతుంటే రోహన్ కూడా అశ్విన్ని పిలుస్తూ వెళ్తాడు, కానీ అశ్విన్ వాళ్ళని పట్టించుకోకుండా విదిలించుకుంటూ వెళ్ళి తన కారులో కూర్చుని డోర్ లాక్ చేసేసి, మీరు వెళ్ళిపోండి, రేపు పెళ్ళి కదా, నేను మిగతా పనులు చేసేస్తాను, తర్వాత నా గురించి మీరు ఎక్కడ వెతకొద్దు, చిన్ను జాగ్రత్త రిషి అని అక్కడి నుండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. రోహన్ రిషి కంగారుగా వాళ్ళ కారు తీసుకుని అశ్విన్ కార్ని ఫాలో చేస్తూ వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక మత్తులో ఉన్న అశ్విన్ కారుని ఒక చెట్టుకు గుద్దేస్తాడు. రోహన్ రిషి అక్కడ అశ్విన్కి యాక్సిడెంట్ అవటం చూసి కంగారుగా అక్కడికి వెళ్తారు. అశ్విన్కి లైట్గా దెబ్బలు తగులుంటాయి. రోహన్, థ్యాంక్ గాడ్ రిషి మత్తులో ఫాస్ట్గా డ్రైవ్ చేయకుండా స్లోగా డ్రైవ్ చేశాడు కాబట్టి పెద్దగా దెబ్బలు తగలలేదు రిషి, లేకుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ ఇది అని అశ్విన్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. రోహన్ ఫస్ట్ ఎయిడ్ చేసి పెయిన్ లేకుండా ఇంజెక్షన్ చేశాను, సో ఇబ్బంది ఏముండదు, ప్రశాంతంగా నిద్రపోతాడులే రిషి అని తను లేచి బయటకు వెళ్తాడు. రిషి తనతో పాటే బయటకు వచ్చి, రోహన్ నువ్వు ధృతిని పెళ్లి చేసుకోవటం కరెక్ట్ అంటావా, అశుని ఈ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను, సారీ, రేపు పెళ్లి పెట్టుకుని నేను ఈ టైంలో ఇలా మాట్లాడకూడదు, అసలు ఇలా అడగటం కూడా కరెక్ట్ కాదేమో, కానీ తను నా ఫ్రెండ్గా వాడి బాధను చూడలేక ఇలా అడుగుతున్నాను అంటాడు రిషి. నువ్వు అశ్విన్ బాధని ఇప్పుడు చూస్తున్నావు, కానీ నా మరదల బాధని 4 నెలలుగా చూస్తున్నాను, తన బాధ ఆవేదన నిద్రలో కలవరింతలో ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేది, ఎప్పుడు అశ్విన్ ఇలా ఎందుకు చేశాడు బావా, తనకెందుకు నేనంటే అంత కోపం ద్వేషం అంటూ చాలా ఏడ్చేది, తనని అలా చూసినప్పుడు అశ్విన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది, ఇప్పుడు ఇది ధృతి నిర్ణయం కాబట్టి నేనేం చేయలేను అని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. రిషి ఇంకా తన దగ్గర రాలేదని అంజు కంగారు పడుతూ కాల్ చేస్తుంది. ఎక్కడున్నా వారు, నాకెందుకో మనసంతా బాగాలేదు, ఏవో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయిరా, అమ్మ కూడా బాగా గుర్తొస్తుందిరా అంటుంది బాధగా. నేను అవుట్ హౌస్లో ఉన్నా హేతి, నువ్వు బాధపడకురా, నేను వస్తున్నా కదా, కంగారు పడకు
అని లోపలికి వెళ్ళి అశ్విన్ వైపు చూసి, నీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అశు, కానీ నిన్నెప్పుడు నేను ఇలా చూడలేదురా, కనీసం ఇలా అయినా ప్రశాంతంగా పడుకో అని అవుట్ హౌస్లోకి లాక్ చేసి బయటకు వస్తాడు. ప్రెజెంటు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు బావా? అయినా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది కాదేమో, దానికి దీనికి ఏంటి సంబంధం అంటుంది. రోహన్ నవ్వి, ఏం సంబంధం లేదా? ఎందుకు లేదు బంగారం, నీ మనసుకు నచ్చే నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పావు కదా అని అడుగుతాడు. అవును బావా, అదేగా చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటుంది ధృతి విసుగ్గా. మరి అశ్విన్ గురించి నువ్వెందుకు కంగారు పడ్డావు? తనకేమైందని ఎందుకు భయపడ్డావు? ఏ టైం అనేది కూడా చూసుకోకుండా, నీకు కార్ డ్రైవింగ్ సరిగా రాదు అన్న విషయం కూడా గుర్తు లేకుండా అలానే కారు వేసుకుని ఎందుకు మా వెంట వచ్చావు? రిషితో నీ గురించి ఆలోచించొద్దని చెప్పి మాట్లాడి లోపలికి వెళ్ళి నువ్వు, ఆ తర్వాత నేను రిషి బయటకు వెళ్ళి అశ్విన్ ఇంటికి తీసుకుని వచ్చే వరకు మమ్మల్ని ఎందుకు ఫాలో చేసావు? అశ్విన్కి యాక్సిడెంట్ అయితే నువ్వెందుకు ఏడ్చావు? అంజుతో రిషికి కాల్ చేయించి తను ఇంటికి వచ్చాక నువ్వెందుకు అవుట్ హౌస్కి వెళ్ళి అశ్విన్ దగ్గర కూర్చున్నావు? మార్నింగ్ వరకు అక్కడే ఎందుకున్నావు అని అడుగుతాడు. ధృతి ఏడుస్తూ, అయితే ఇలా ఎలా చేస్తావు బావా? అందుకని ఇలా నాకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటే ఎలా బావా? ఇప్పుడు ఏమైందని ఇంత ఏడుపు బంగారం అంటాడు రోహన్. ధృతి రోహన్ని వెనక్కి నెట్టి, ఎందుకు ఏడుపా? నీకు తెలీదా నేను ఇప్పుడు ఇలా తయారవటానికి కారణం ఆ అశ్విన్ అంటుంది. ఇంకా చాలా ఆపు బంగారం, నేను చూశాను నీ బాధని, ఇంకా నువ్వు ఏడవటం బాధపడటం నేను చూడలేను, కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. నీ విషయంలో నేను ప్రతిదీ సీరియస్గానే తీసుకుంటాను, అందుకే ఇలా ఫోర్స్గా చేయాల్సి వచ్చింది అంటాడు కన్నీళ్లతో. ధృతి కూడా ఏడుస్తూ బావా అని రోహన్ని పట్టుకుని ఏడుస్తుంది. రోహను ధృతి ఫేస్ని తన చేతుల్లో తీసుకుని ధృతి కన్నీళ్లు తుడుస్తూ, అసలు నువ్వు అశ్విన్ మీద ఇంత కోపం ఎందుకు పెంచుకున్నావు? తన్ని క్షమించలేనంత నేరం తనేం చేశాడ్రా అని అడుగుతాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.